నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. ఒకటి కాదు, రెండు కాదు, 10 కాదు, 100 కాదు, 1000 కాదు, దరిదాపు 23 లక్షల మంది విద్యార్థులు ఎంతో ఆశతో భవిష్యత్తు బాటలు వేసుకుందాం, డాక్టర్లం అయిదాం, ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి వెళ్దాం అని ఆశలు పెట్టుకున్నటువంటి విద్యార్థుల జీవితాలు ఈరోజు బుగ్గిపాలవుతున్నాయి. సంవత్సరాలు నెలలు ఆ కుర్చీలకు తాళాలు వేసుకుంటూ, అక్కడ బోర్డులు పెట్టుకుంటూ, అక్కడ అకాడమీస్కి వెళ్తూ, స్టడీ సెంటర్లోకి వెళ్ళి, లైబ్రరీలోకి వెళ్ళి పుస్తకాలు పట్టుకొని పుస్తకాల పురుగుల్లా చదివినటువంటి చదువులు ఈరోజు పేపర్ లీక్ అయినటువంటి ఘటనతో ఫ్యాన్లకు వేలాడుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నీట్ పేపర్ లీక్ అయిందన్నటువంటి వార్త, నీట్ పరీక్ష రద్దు కావడం, దాన్ని సిబిఐకి అప్పగించడం, అసలు పరీక్ష కండక్ట్ చేసేటువంటి విధానం పైన, ఈ వ్యవస్థ పైన చాలా ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఇవాళ ఏం కొత్తగా ఏం కాలే, గతంలో కూడా ఇలాంటి జరిగినాయి. 2013లో జరిగింది, 2017లో ఒకసారి ఇట్లాంటిదే జరిగింది, 2019లో కోవిడ్ టైంలో పెట్టొద్దన్నారు నీట్ ఎగ్జామ్స్. బట్ అయినా సుప్రీంకోర్టుతో మళ్ళీ నీట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాల్సి వచ్చింది. బట్ ఎప్పుడు కూడా నీట్ వివాదాలతోనే నిండి ఉంటుంది. నీట్ ఎగ్జామ్ ఈరోజు రద్దు కావడం, ప్రభుత్వం దాన్ని అంగీకరించడం, సిబిఐకు ట్రాన్స్ఫర్ చేయడం ఒక ఫెయిల్యూర్ కనిపిస్తోంది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుకుంది ఎవరు? ఎక్కడ వ్యవస్థలు లోపిస్తున్నాయి? ఎవరిది తప్పిదం? ఆ పోయిన కాలానికి పరీక్ష తిరిగి పెట్టొచ్చు, కానీ ఈ పోయిన కాలానికి ఎవరు విలువను కడతారు? కోల్పోయిన జీవితానికి విలువ కట్టేది ఎవరు? ఈ ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చదువుకునేటువంటి విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మాట్లాడదాం. మనం కోటేశ్వరరావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే. కోటేశ్వరరావు గారు వినిపిస్తోందా? వినిపిస్తాను. 23 లక్షల మంది విద్యార్థులు మళ్ళీ పరీక్ష రాయాల్సినటువంటి పరిస్థితి. సో అది చాలా బాధాకరం. పేపర్ లీక్ కావడం, 10 లక్షలకు పేపర్ కొని దాన్ని 15 లక్షలకు అమ్మడం, ఏదో అంగట్లో సరుకులు అమ్మినట్టు కొన్నట్టు. వాస్తవానికి అవే మాట్లాడాల్సినటువంటి పరిస్థితి, వేరే ఆప్షన్ ఏం లేదు. ఏంటి సార్, ఎట్లా చూడాలి ఈ వ్యవస్థను? ఎట్లా చూడాలా? విద్యార్థుల భవిష్యత్తును ఎట్లా చూడాలా? విద్య ఒక వ్యాపార వస్తువుగా మారింది. ఆ వ్యాపార వస్తువులో విద్యారంగంలో క్రీమీ లేయర్గా ఉన్నటువంటి వాళ్ళు సీట్లను కొనుగోలు చేయడానికి అనుసరించేటువంటి అనేకమైనటువంటి పద్ధతుల్ని మనం చూస్తున్నాం. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, లేకపోతే ఇంకోటి. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి కూడా పెద్ద మొత్తంలో తల్లిదండ్రులు చెల్లించి విద్యార్థులని తమ బిడ్డల భవిష్యత్తును బాగుండాలని కోరుకోవడం అదేం తప్పేం కాదు. కాకపోతే విద్య వ్యాపార వస్తువుగా మారటంతో వ్యాపారం అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో అక్కడ లాభం, ఆ లాభం కోసం అవినీతి అక్రమాలు అనేటువంటివి సర్వసాధారణంగా ఉండేటువంటి లక్షణాలు. గతంలో కాంగ్రెస్ హయాంలో అయినా, లేదా ఇప్పుడు బీజేపీ హయాంలో అయినా, లేదా వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి పోటీ పరీక్షలు, అవి ఉద్యోగాలైనా లేకపోతే మరొకటైనా, మెడికల్ ఎంట్రన్స్ అనేటువంటివి కూడా గతంలో ప్రారంభించినటువంటి కొత్తలో ఇలాంటి అనేక అక్రమాలు కొనసాగటం అనేటువంటిది అప్పటి నుంచి ఇప్పటి వరకు అది సాగుతూనే ఉంది. ఎవరు దానికి బాధ్యులు? ఎవరెవరు అంటే ఈ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు దానికి బాధ్యులు. దానికి అధికారానికి దగ్గరగా ఎవరుంటారో, గతంలో కాంగ్రెస్ నాయకులు కావచ్చు, లేదా వాళ్ళ అనుచరులు కావచ్చు, ఇప్పుడు బీజేపీ నాయకులు, బీజేపీ వాళ్ళ అనుచరులు, ఇటువంటి వాటికి మధ్యవర్తులుగా ఉండి ఈ విధమైనటువంటి అక్రమాలకి పాల్పడుతుంది. అందుకని మరి ఇటువంటి పరిస్థితిని అవాయిడ్ చేయడానికి ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి, మరి ఇదే విధమైనటువంటి ఎంబీబీఎస్ కావచ్చు, ఐఐటి కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా ఇంజనీరింగ్ కావచ్చు, ఇలాంటి సీట్లకు విద్యార్థుల్ని ఎంపిక చేసేటువంటి పద్ధతులు ఇతర దేశాల్లో ఎట్లా ఉన్నాయి? మన దేశంతో సమంగా ఉన్నటువంటి చైనాలో ఎట్లా ఉన్నాయి, లేకపోతే ఐరోపా దేశాల్లో ఎలా ఉన్నాయి, అమెరికాలో ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి మంచి ప్రాక్టీసెస్ ఏమిటి, మనం వాటి నుంచి నేర్చుకొని ఇలాంటి ఉదంతాలు పునరావృతం కాకుండా ఇప్పుడు ఈ ఎగ్జామ్ రద్దు కారణంగా 23 లక్షల కుటుంబాల్లో, విద్యార్థులు కాదు కుటుంబాల్లో ఆవేదనలు, లేకపోతే మళ్ళా వాళ్ళు ఒకసారి కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్న తర్వాత తిరిగి దాని మీద కేంద్రీకరించడం, ఇటువంటి అనేకమైనటువంటి మానసిక సమస్యలు కూడా తలెత్తేటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకని ఎందుకని మరి
విధాన నిర్ణేతలుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఇటువంటి వాటిని అవాయిడ్ చేయడానికి చేయట్లేదు. ఎప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళకి ఏమన్నా వదిలేస్తున్నారా? ఇలాంటివన్నీ కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఇప్పుడు అంటే సార్ బీజేపీ ఇక్కడ ఇంకొకటి నాయకులు ఎన్టీఏని కూడా పరిమితం చేయాలా అన్నటువంటి ప్రశ్నలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే టెస్టింగ్ ఏజెన్సీ చేతికి ఎప్పుడైతే ఇచ్చారో బాధ్యతలు కూడా ఎక్కువైపోయాయి. నీట్ కానీ, జేయూ కానీ, యూజీసీ, నెట్ అన్ని పరీక్షల్ని ఒకే సంస్థ ఏజెన్సీ పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఈవెన్ రాధాకృష్ణ సిఫారసుల్ని అమలు చేసినా కానీ అంటే పటిష్టమైనటువంటి భద్రతలో ఒక ఇస్రో చైర్మన్ ఆధ్వర్యంలో వేసినటువంటి కమిటీ సిఫార్సులు కూడా పనిచేయట్లేదు. ఇందులో కూడా ఇంత భారీ లోపాలు ఉన్నాయంటే పూర్తి ఎన్టీఏ మీదనే ఒక ప్రశ్న కనిపిస్తుంది కదా. డెఫినెట్ గా అందుకనే ఇప్పుడు ఎన్టీఏ అయినా లేకపోతే ఇంకొక పేరు ఏదన్నా పెట్టి ఇంకొక సంస్థ ఇంకొక వ్యవస్థను ముందుకు తీసుకొచ్చినా గానీ ఈ బిజినెస్ అనేటువంటి యాంగిల్ మన దేశంలో దానికి స్వస్తి పలకనంత కాలం ఇవి ఏదో రూపంలో ఏదో విధంగా ఇవి పునరావృతం అవుతూనే ఉంటాయి. మీరు 100 చర్యలు తీసుకోండి, 100 చర్యలు తీసుకున్నా గానీ 101వ చర్యతోటి ఈ పేపర్ లీకేజీ, ఈ పేపర్లను ఎట్లా లీక్ చేయాలనేటువంటి వాళ్ళు తయారవుతారు. నిపుణుల కంటే ఎస్ ఏదైనా అంతే మరి మీరు ఎంత పోటీ ఎంత ఎక్కువగా పెట్టి లేదా రిస్ట్రిక్షన్స్ ఎంత ఎక్కువగా పెడితే దాన్ని ఉల్లంఘించడానికి అంత ఎక్కువగా ప్రయత్నించేటువంటి స్వభావం మన దేశంలో ఉన్నది. అది వాళ్ళని మనం తప్పుపట్టడం కాదు, ఇటువంటి విధానాన్ని ఎందుకు మనం అనుసరిస్తున్నాము. ఈ విధంగా ఒక ఎంబీబీఎస్ కావచ్చు, లేకపోతే ఒక ఇంజనీరింగ్ కావచ్చు, లేదా మరొకటి కావచ్చు, దీన్ని మనం డబ్బుల కొలమానంలో తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి ఎంబీబీఎస్ అయితే ఇన్ని లక్షల కట్నం వస్తుంది, లేదా ఎంఎస్ అయితే ఇన్ని లక్షల కట్నం వస్తుంది, లేదా ఇంజనీరింగ్ అయితే ఇన్ని లక్షల కట్నం వస్తుంది, సమాజంలో హోదా వస్తుంది. ఈ విధమైనటువంటి కమర్షియల్ ఎలిమెంట్ తల్లిదండ్రులలో కావచ్చు, సమాజంలో కావచ్చు ఉన్నంత కాలం ఇటువంటి వాటికి పాల్పడుతూనే ఉంటారు. ఒక 10 లక్షలు పెట్టి ఒక పేపర్ కొంటాం, మనకి సీట్ వచ్చింది అనుకోండి, మన వాడు కోట్లు సంపాదిస్తాడు. ఇదే కదా లెక్క. తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి కావచ్చు, లేదా ఎవరైనా ఆ తల్లిదండ్రుల స్థానంలో మీరున్నా నేనున్నా కానీ ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అలాంటి వాటికి వస్తే ఆశ్చర్యం లేదు. ఎందుకని ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక వాటిని లేకుండా చేయటం ఎట్లా, లేదా ఆయా విద్యార్థుల యొక్క అభిష్టాల మేరకు, వాళ్ళ శక్తియుక్తుల మేరకు, ఎందుకంటే ఇంతమంది పోటీ పడుతున్నప్పుడు ఈ స్క్రీనింగ్ టెస్టులు అనేటువంటి కొన్ని సందర్భాల్లో అవసరం కావచ్చు. లేదని వాటిని పూర్తిగా నేను తప్పుపట్టను, అలాగని పూర్తిగా నేను సమర్థించను. కానీ కమర్షియల్ ఎలిమెంట్ అనేటువంటిది వాళ్ళ ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. దాన్ని నివారించడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు, ముఖ్యంగా రాజస్థాన్లో ఉన్నటువంటి కోట, లేకపోతే ఇట్లాంటి అనేకమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ మన ఉమ్మడి తెలుగు దేశవ్యాప్తంగా నిర్వహించేటువంటి ఇట్లాంటి జాతీయ స్థాయి పరీక్షలకు రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకొని నడవాలి. మరోవర్ ప్రైవేట్ ఏజెన్సీల మీద ఆధారపడకుండా ఉండాలి. అవన్నీ చేస్తున్నా కానీ వ్యవస్థలో లోపం ఎక్కడ జరుగుతోంది అన్నది ఇక్కడ అర్థం కానటువంటి అంశం. సో ఏదో ఒక కల్ప్రిట్ లేకుండా, ఎక్కడో ప్రింటింగ్ ప్రెస్ నుంచో లేదంటే ఎక్కడో కల్ప్రిట్ లేకుండా ఇవన్నీ ఉండవు. బట్ ఇంత భద్రత పాటించినా కానీ విద్యార్థులు మళ్ళీ పరీక్షలు అంటే మళ్ళీ అవి రద్దయినాయి అంటే ఇది బాధపడేటువంటి అంశమే కదా. ఎక్కడ సార్ ప్రక్షాళన ఎక్కడ చేయాలి, ఎక్కడ పునర్వ్యవస్థీకరించాలి? లేదా అదే హాల్ టికెట్ తోటి మీరు రాయొచ్చు, ఇలాంటి కబుర్లు ఎన్నైనా చెప్పచ్చు. కానీ ఆ కాన్సన్ట్రేషన్ ఉంటుందా? ఒక ఎగ్జామ్ కి ఫలానా రోజు ఎగ్జామ్ అంటే ఉండేటువంటి కాన్సన్ట్రేషన్ వేరు. ఇది పేపర్ లీకేజ్ కారణంగా ఇది పోయింది అంటే అనేక మందిలో మానసికంగా దాని ప్రభావం ఎట్లా పడుతుంది? దాని ప్రభావాన్ని మనం ఎవరైనా మెజర్ చేయగలమా? ఖచ్చితంగా చేయలేము. దాని ప్రభావం ఖచ్చితంగా పడుతుంది కొంతమంది మీద. అందుకని ఇటువంటి వాటి పట్ల శాస్త్రీయమైనటువంటి, నేను అందుకే చెప్పాను ముందుగానే, ఇతర దేశాల్లో ఇటువంటి వాటి పట్ల ఏ విధమైనటువంటి విధానాలు అనుసరిస్తున్నారు, వాటి నుంచి మనం ఏం నేర్చుకున్నాం. గతంలో మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, లేదా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కావచ్చు, అనేక విదేశాలు తిరుగుతున్నారు. మరి ఏమి నేర్చుకొని వస్తున్నారు? ఇలాంటి మంచి ప్రాక్టీసెస్ని ఎందుకని గతంలో ఫెయిల్ అయ్యారు వాస్తవం. ఇదే మరి బీజేపీ నాయకులు గతంలో ఇటువంటి సందర్భంగా ధ్వజమెత్తారు ఆనాడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మీద. ఇప్పుడు వాళ్ళకి అదే పరిస్థితి వచ్చింది.
సో ఇక్కడ ప్రక్షాళన అంటే ఏం చేయాల్సి ఉంటుంది సార్? అంటే వాస్తవానికి ఒక పరీక్ష నిర్వహించడమే కాదు, ఉద్యోగాలకు సంబంధించినటువంటి బాధ్యతలు కూడా ఎన్టీఏ చూసుకుంటుంది. సో వాటికి అధిక భారం వేయడం వల్లనే ఇట్లాంటి లీకులు జరుగుతున్నాయి అనుకోవచ్చా? ఒక ఎన్నికల సిస్టమ్ని, ఎన్నికల విధానాన్ని పగడ్బందీగా భద్రతా నిఘా మధ్యలో చేసినంతగా ఒక పరీక్ష విషయానికి వస్తే ఎందుకు చేయలేకపోతున్నారు అన్నటువంటి ప్రశ్న కూడా ఈరోజు విద్యార్థుల నుంచి వినిపిస్తుంది కదా. ఉంటుంది. ఇప్పుడు వికేంద్రీకరణ అనేది కనుక చేసేట్లయితే ఏదైనా ఒక రాష్ట్రంలో పేపర్ లీకేజ్ అయిందనుకోండి, ఆ రాష్ట్రాన్ని వరకు పరిమితం చేస్తే మిగిలినటువంటి దేశం అంతా ఎఫెక్ట్ కాదుగా, దేశంలో ఉన్నటువంటి విద్యార్థులంతా ఎఫెక్ట్ కాదుగా. ఎందుకని వికేంద్రీకరణ గురించి ఎందుకు ఆలోచించరు? మొత్తం ఎక్కడన్నా ఒక దగ్గర లీక్ అయితే అది ఉద్యోగం కావచ్చు, పరీక్ష కావచ్చు, మొత్తం దేశం అంతా కూడా ఎఫెక్ట్ కావాల్సినటువంటి అవసరం ఏముంది? అందుకని వికేంద్రీకరణ అనేటువంటిది చూడాలి. దానికి అనుసరించేటువంటి పద్ధతులు, లేకపోతే ఆన్లైన్ ఒక పేపరు అనేటువంటిది ముందుగానే నిర్ణయించి, ముందుగానే ప్రింట్ చేసి, లేకపోతే ఇటువంటి చేసి, ఇవాళ ఎందుకంటే ఆన్లైన్ అనేటువంటిది అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఆన్లైన్ అనేటువంటిది అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక గంట ముందో 2 గంటల ముందో ఆన్లైన్లో ఒక క్వశ్చన్ పేపర్స్ని లేదా వాటిని కొన్ని సెట్ చేసినటువంటి వాటిని చేసి ఆన్లైన్లో అప్పటికప్పుడు ఇచ్చారనుకోండి, 1 గంట 2 గంటల ముందో రిలీజ్ చేశారనుకోండి, ఈ విధమైనటువంటి అంటే విద్యార్థులు 1 గంట ముందే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత 1 గంట టైం ఇచ్చి వాళ్ళకి ఆన్లైన్లో క్వశ్చన్ పేపర్లు రిలీజ్ చేశారనుకోండి, మరి ఇటువంటి ఉదంతాలు జరగవు కదా. అందుకని బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమిటి అని విద్యారంగంలో ఉన్నటువంటి నిపుణులు కావచ్చు, లేదా ఇతర వాళ్ళందరినీ కూడా చర్చించాల్సినటువంటి సమయం ఇలాంటి ఉదంతాలు జరిగినప్పుడు వస్తుంది. కానీ తర్వాత మళ్ళా మనం మీడియా పట్టించుకోదు, అలాంటి విశ్లేషకులు పట్టించుకోరు, పార్టీలు పట్టించుకోరు, విద్యార్థులు పట్టించుకోరు. ఇది ఎప్పుడు జరిగేదేలే, మన ప్రయత్నం మనం చేద్దాం అనేటువంటి ఒక మెట్ట వేదాంతానికి మొత్తం కూడా యావత్ సమాజం గురవుతాం. సో వాస్తవానికి అప్లై చేసుకుంది దాదాపు 24 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఎంబీబీఎస్ విషయానికి వస్తే 1,00,000కు పైగా సీట్లు ఉన్నాయి. బీడీఎస్లో 27,000కు పైగా సీట్లు ఉన్నాయి. వీటి కోసమే పోటాపోటీగా చదివి పుస్తకాల్లోనే పరిమితం ఉంటారు. వాస్తవం సార్, ఎంబీబీఎస్ చదవడం ఇక 10th క్లాస్ తర్వాత నుంచే మొదలైంది. 10th నుంచే వాళ్ళు ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకోవడం, అక్కడ నుంచి ఎంబీబీఎస్ కోసం ప్రిపేర్ కావడం, ఎంబీబీఎస్ చదవడం, అక్కడ 5 సంవత్సరాలు, మళ్ళీ ఆ తర్వాత ఇక కెరీర్ మొత్తం కూడా ఎంబీబీఎస్ చదువులోనే అయిపోతుంది. ఇక నీట్ ఎగ్జామ్ వచ్చి రాసేటువంటి టైంలో ఇట్లా రద్దు అవ్వడం ఇది ఇవాళ కొత్తగా ఏం కాలేదు. గతంలో కూడా ఇందాక నేను నా మాటలో చెప్పాను, 2024 ఎన్నికల్లో ఎన్నికలను వస్తుంది, ఎన్నికల డిబేట్లు చేసి 2024 సంబంధించినటువంటి నీట్ ఎగ్జామ్లో కూడా అప్పుడు కూడా రద్దయిపోయింది. సో ఇట్లా ప్రతిసారి రద్దవుకుంటూనే వెళ్తే ఇక విద్యార్థుల భవిష్యత్ ఏంటి? విద్యార్థులకు భరోసా ఇచ్చేది ఎవరు? ఆఖరికి ప్రభుత్వమే పేపర్ లీక్ జరిగిందని చెప్పేసి సిబిఐలకు అప్పగిస్తే ఇక ఈ విధానంలో మార్పు రావాలి కదా. గతంలో టీజీపీఎస్సీ లీక్లు అట్లయినాయి, ఇప్పుడు నీట్ ఎగ్జామ్స్ కూడా అట్లే అవుతున్నాయి. అందుకే ఉన్నంతలో వికేంద్రీకరణ, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సీట్లు. ఇప్పుడు వచ్చేసరికి ఆల్ ఇండియా, ప్రతి రాష్ట్రంలో కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థుల కోట, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని విధానాలు పెట్టారు. ఆ విధానాలు నేను తప్పుపట్టిన, కానీ అటువంటి విధానాలు మరి వాటిని అమలు జరిపేటువంటి క్రమంలో ఏ రాష్ట్రంలో ఫలానా రాష్ట్రంలో చదువుకోవాలి అని ఎవరైనా విద్యార్థులు అనుకుంటే అటువంటి వాళ్ళకి ఆప్షన్ ఇవ్వండి. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో ఒక 5,000 సీట్లు ఉన్నాయి. 5,000 సీట్లలో 10%, 15% ఇతర రాష్ట్రాల వాళ్ళకి అవసరమైతే అప్లై చేసుకుంటారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అప్లై చేసుకుంటారు. అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. స్థానికులుగా ఉన్నటువంటి వాళ్ళకే, ఇప్పుడు నీట్ అయినా ఇంకోటైనా స్థానికులుగా ఉన్నటువంటి వాళ్ళకే ఎక్కువ సీట్లు కేటాయిస్తున్నారు కదా ఇప్పుడు. అందుకని పద్ధతిలో మార్పు రావాలి. అవినీతి అక్రమాలకి అవకాశం ఇవ్వకుండా చూడాలి. ఎక్కడన్నా ఒక జరిగినా కానీ, ఇప్పుడు గతంలో మనం చూసాం, 10th క్లాస్ కావచ్చు, లేకపోతే ఇంకోటి 2-3 సెట్లు తయారు, అంతకుముందు ఒకే సెట్ ఉండేది. 2-3 సెట్లు తయారు చేసిన తర్వాత ఒక సెట్ ఒక లీక్ అయిందని కానీ ఆ సెట్ తీసేసి వేరే సెట్ ఇవ్వడం అనేటువంటిది గతంలో చేశారు. అదే విధమైనటువంటి పద్ధతుల్ని ఎందుకని ఇప్పుడు నీట్కి కూడా ఒక సెట్ లీక్ అయింది, ఆల్టర్నేటివ్ వేరే సెట్, ఎస్ ఇది లీక్ అయింది, ఇందులో ఉన్నటువంటి పరీక్షలు లేకపోతే ప్రశ్నలు ఇట్లాంటివి రావు, మేము వేరే సెట్ చేస్తున్నాము అని చెప్పేసి ఆ విధంగా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి లాగా. సార్ ఇది ఎప్పుడు తెలుస్తుందంటే మీరు అన్నమాట, గ్రేస్ మార్కులు ఎప్పుడైతే వస్తున్నాయో, గ్రేస్ మార్కులు వచ్చినప్పుడే అనుమానాలు బయటకు వస్తున్నాయి, అప్పుడే
ఇట్లాంటి అంశాలు బయటకు వస్తున్నాయి. అందుకనే పరీక్ష అనుసరించేటువంటి పద్ధతి కావచ్చు, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఖచ్చితంగా డెఫినెట్ గా చర్చించాల్సినటువంటి అంశాలే. దానికి మరి ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పడాలి. ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పడాలంటే ఏం చేస్తారు? సిబిఐకి అప్పగించారు, పట్టుకుంటారు. ఇప్పుడు ఎవరో బీజేపీకి చెందినటువంటి వాళ్ళని అన్నదమ్ములు ఇద్దరినో పట్టుకున్నారు అన్నారు. నేను వాళ్ళే మొత్తం ఇదంతా చేశారని నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ వెనకాల ఏదో వ్యవస్థే ఉంటుంది. లీక్ మాఫియానే నడుస్తుంది అనుకోవాలి కదా, ఒక మాఫియా, ఒక వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు అనివార్యమైన పరిస్థితుల్లో జనాన్ని సంతృప్తికరించేందుకు ఇద్దరినో ముగ్గురునో అరెస్ట్ చేస్తారు. కానీ వాళ్ళిద్దరే చేయరు కదా. ఖచ్చితంగా దాని వెనకాల ఒక గ్యాంగ్, పేపర్ మాఫియా గ్యాంగ్, లీక్ గ్యాంగ్, పేరు ఏదన్నా పెట్టినవాడు ఒక గ్యాంగ్ ఉంటది. ఆ గ్యాంగ్ ముఖ్యంగా ఈ కోచింగ్ సెంటర్స్ లేకపోతే ఇటువంటి ప్రాంతాల్లో చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. అంటే మీరు అంటుంటే నాకు కొన్ని ఉదాహరణలు గుర్తొస్తున్నాయి. లీక్ వెనక లీక్ ఒక్కడే చేయడు, దాని వెనకాల ఒక మాఫియానే ఉంటుంది, ఒక గ్యాంగ్ ఉంటుంది. అంటే నథింగ్ బట్ సార్ ఒక స్లీపర్ సెల్స్ వ్యవస్థ లాంటిది ఈ లీక్ వ్యవస్థలో కనిపిస్తోంది. ఇది ఒక రకమైనటువంటి దేశద్రోహమే ఇది. డెఫినెట్ గా ఉంటుంది. సరే ఏంటి సార్, అంటే ఇప్పుడు ఒక ఆల్ ఇండియా ఎగ్జామ్ అయిన తర్వాత మరి అటువంటి కోచింగ్ సెంటర్స్ లో ఎక్కడెక్కడ దొరుకుతాయి ఏమిటనేటువంటిది వాళ్ళంతా ఒక నెట్వర్క్, వాళ్ళు అలర్ట్ గా ఉంటారు. మన పిల్లల కంటే, పరీక్ష రాసే పిల్లల కంటే వాళ్ళు అలర్ట్ గా ఉంటారు. అవును, ఎక్కడ దొరుకుతాయి ఏంటి, ఎట్లా అమ్ముకోవాలి, ఎట్లా క్యాష్ చేసుకోవాలి అనేటువంటిది. అందుకని మరి ఆ విధమైనటువంటి అలర్ట్నెస్ ప్రభుత్వాలకు ఉందా, లేదా వాటిని నిర్వహించేటువంటి వ్యవస్థలకు ఉన్నదా అంటే లేదు అనేది మన అనుభవం చెప్తాం. సార్ గతంలో కూడా బీహార్లో కూడా ఇట్లాంటిదే జరిగింది. లీక్ ఆరోపణలు వచ్చినాయి. 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు వచ్చినాయి. సో అప్పటికి కూడా సిబిఐ విచారణ వరకు ఈ కేసు పోయింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్లో కూడా మెడికల్ అండ్ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో కూడా భారీ అవినీతి జరిగింది. సో ఇట్లాంటివి కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. మోర్ ఓవర్ టెక్నాలజీ పెరుగుతోంది, ఏఐ ఆధారితంగా ప్రపంచం నడుస్తోంది. అయినా ఇంకా పేపర్ పైనే పరీక్షలు రాస్తున్నాం అంటే దీన్ని ఎట్లా చూడాలి? రేపొద్దున ఆన్లైన్లో పరీక్ష రాసే విధానం వస్తే ఈ లీకులకు ఏమైనా ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అవకాశం ఉండొచ్చా? ఖచ్చితంగా ఉంటుందండి. ఆన్లైన్ పద్ధతి అయితే వెంటనే రిజల్ట్ కూడా కొన్ని పరీక్షలకి కొన్ని పరీక్షలకి పాస్ మార్క్స్ మినిమం ఉంటాయి. అది మనం ఆన్లైన్ లో ఎగ్జామ్ రాయగానే పాస్ అయింది లేదు వెంటనే మనకి అదే సిస్టమ్ లో మనకి తెలియజేస్తుంది. అటువంటి విధానాలు కూడా ఉన్నాయి. అందుకనే నేను పేపరు ప్రింటింగ్, పేపరు డిస్ట్రిబ్యూషన్, లేకపోతే దేశవ్యాప్తంగా పంపించేటువంటి క్రమంలో లీకేజీ ఇన్ని అవసరం లేదు. ఆన్లైన్ అయినప్పుడు ఒక గంట ముందుగా పిల్లలందరినీ ఎగ్జామ్ హాల్లోకి పంపించి ఆ గంట లోపల నిపుణులు లేదా నిజాయితీ పరులైనటువంటి వాళ్ళ దగ్గర చేసి వాళ్ళందరినీ కూడా కనుక మనం పెట్టేట్లయితే ఎగ్జామ్ రాయొచ్చు, ఇబ్బంది లేదప్పుడు. అందుకే ఆన్లైన్ అనేటువంటిది ఉన్నంతలో బెస్ట్. దానిలో కూడా లోపల జరుగుతాయా అది చెప్పలేము మనం. సరే, పొద్దున ఈ ఎఫెక్ట్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలే సొంతంగా నిర్ణయం తీసుకోవాలన్నటువంటి చర్చ ఏమన్నా దేశవ్యాప్తంగా జరిగేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే గతంలో తమిళనాడులో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది, అండ్ ఇప్పుడు కూడా ఒక కాబోయే యువ డాక్టర్ కూడా సూసైడ్ చేసుకున్నటువంటి ఎపిసోడ్ కూడా మనం చూస్తున్నాం. దీంట్లో డెఫినెట్ గా చర్చ జరగాలి. ఎవరైనా డిమాండ్ చేసినా పెట్టుకోండి సాయంత్రం. ఓకే, రైట్. ఇప్పుడు చర్చ జరగాలి శ్రీకాంత్ గారు. అవును, ఇది చర్చ జరగాలి. ఇప్పుడు ఈ ఎగ్జామ్ మళ్ళీ పెడతా ఉంటున్నారు. సరే, ఇబ్బందులయ్యి తల్లిదండ్రులు పిల్లలు ఏదో రాస్తారు, ఓకే. కానీ తర్వాత అయినా కానీ ఈ పరీక్ష కావచ్చు లేదా రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎంట్రన్స్లు కావచ్చు, ఇటువంటి వాటన్నిటిని కూడా ఖచ్చితంగా స్ట్రీమ్ లైన్ చేయాల్సినటువంటి ఉన్నది. ఇది దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటి చర్చ. సార్ వాస్తవానికి మీరు అన్నట్టు రీ ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చేమో, బట్ రీ ఎగ్జామ్ ఏం న్యాయం అన్నట్టు మాత్రం ఇక్కడ కనిపిస్తలేదు. ఎగ్జామ్ కండక్ట్ చేసినంత మాత్రాన విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. రీ ఎగ్జామే న్యాయం అని కూడా చెప్పలేము. ఉన్నంత రీ ఎగ్జామ్ పెట్టడం అనివార్యం కదా. ఆఫ్ కోర్స్ ఇక్కడ మన ఉద్దేశం రీ ఎగ్జామ్ పెట్టడం అనివార్యం. అంటే ఈ సంవత్సరం ఒకవేళ రద్దు అనుకోండి, అంటే ఈ సంవత్సరం ప్రవేశాలు నిలిపివేయలేరుగా మొత్తం. అందుకని ఏదో ఒక రీ ఎగ్జామ్ పెట్టాలి, అది వేరు. అంటే సార్ నా ప్రశ్న ఏంటంటే సార్, 2013లో నీట్ మొదలైనప్పటి నుంచి 2026కు వచ్చేంత వరకు
ఇంత పెద్ద జర్నీలో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది, గతంలో సిబిఐ ఇన్వాల్వ్ అయింది, గతంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇప్పుడు కూడా నిన్న కూడా ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. ఇన్ని జరుగుతున్నా కానీ ఎందుకు ఆన్లైన్ వ్యవస్థను సీరియస్గా తీసుకోలేకపోతున్నారు? బ్యాలెట్ పేపర్ నుంచి ఈవీఎంలోకి వచ్చినంత ఈజీగా పేపర్ల విషయంలో, ఎగ్జామ్స్ విషయంలో ఎందుకు ప్రభుత్వాలు తీసుకోలేకపోతున్నాయి? తీసుకోవచ్చు. ఇంకా ఇది ఈజీ. ఎందుకు అంటే అది కోట్లాది మంది ఓటర్లకు సంబంధించినటువంటి వాటిని ఆ విధంగా చేయగలుగుతున్నప్పుడు కొన్ని లక్షల మంది, ఒక 20 లక్షల మందో 25 లక్షల మందో రాసేటువంటి ఎగ్జామ్స్ కి అవసరమైనటువంటి పటిష్టమైనటువంటి విధానాన్ని రూపొందించలేకపోవడము అంటే మన వ్యవస్థ వైఫల్యం కింద మనం చూడాలి. వ్యవస్థ వైఫల్యం అంటే మరి సమర్థులైనటువంటి వాళ్ళు లేరా? ఉన్నారు, డెఫినెట్ గా ఉన్నారు, లేకపోవడం కాదు. అటువంటి సామర్థ్యాలను వినియోగించుకోవడం కానీ, లేకపోతే ఆ విధమైనటువంటి చిత్తశుద్ధి అధికారంలో ఎవరున్నారని కాదు. ఇవాళ మనం రాజకీయ పార్టీలు మోడీ గారు అధికారంలో ఉన్నారు కనుక మోడీ గారిని విమర్శించవచ్చు. గతంలో మరి మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు కనుక మన్మోహన్ సింగ్ గారిని విమర్శించవచ్చు. ఆయా రాష్ట్రాల్లో ఇంకొకళ్ళు ఉంటే ఇంకోటి. అది కాదు సమస్య. అది రాజకీయ పరమైనటువంటి ఆ విధమైనటువంటి ప్రతి దాడి ఎప్పుడు జరుగుతుంది. కానీ అది కాదు కదా కావాల్సింది. ఒక కాన్ఫిడెన్స్ రావాలి. ఒక పరీక్ష నిర్వహించేటప్పుడు ఒక కాన్ఫిడెన్స్ రావాలి. అటువంటి కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితులు వాళ్ళ దేశంలో ఉన్నాయంటే లేవు అని ముమ్మాటికి చెప్పచ్చు. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. థ్యాంక్స్ ఫర్ కోటేశ్వరరావు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. నీట్ పరీక్ష రద్దయింది. నీట్ దరిదాపు 24 లక్షల మంది విద్యార్థులకు మళ్ళీ పరీక్ష రాసే అవకాశం వచ్చింది. కానీ మళ్ళీ పరీక్ష రాసినంత మాత్రాన న్యాయం జరిగినట్టు కాదు. ఒక ఎన్నికల సిస్టమ్ని ఎంత పగడ్బందీగా చేస్తున్నారో విద్యార్థులకు పరీక్షల విధానాన్ని కూడా అంతే పగడ్బందీగా చేయాలి. దీన్ని ఆన్లైన్ చేస్తే తప్ప ఇక ఇలాంటి ఎగ్జామ్స్కి ఇలాంటి లీకేజ్లకు చెక్ పడదు. సో లీకేజ్ ఒక మాఫియాలా నడుస్తోంది. ఒక ఉగ్రవాద స్లీపర్ సెల్స్ ఎట్లా ఉన్నారో దేశంలో ఈ లీకేజ్ మాఫియా కూడా అట్లా నడుస్తుంది. బట్ ప్రభుత్వం వీటిని కట్టడి చేయాలంటే ఖచ్చితంగా ఆన్లైన్ విధానం నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. మోర్ ఓవర్ ఇప్పుడు రాసిన విద్యార్థులు లక్షల్లో ఫీజులు కట్టి ఖర్చు పెట్టి ఇన్స్టిట్యూట్లలో ఉండి, అకాడమీస్లో ఉండి, లైబ్రరీలో ఉండి గంటలు రోజులు సంవత్సరాల కొద్దీ చదివితే పేపర్ లీక్ అయితే చేసిన శ్రమ, కష్టపడ్డ శ్రమ అంతా వృధా అయిపోతుంది, నీటిపాలవుతుంది. సో ప్రభుత్వం విద్యార్థులకు ఏ నష్టపరిహారం ఇస్తుంది అన్నది కూడా ఈరోజు ప్రశ్న నడుస్తుంది దేశవ్యాప్తంగా. That's all for now. Next updates continue. Keep watching Raj News.